హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి 5 years బేబీకి అనమాట. మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం ఈ వీడియోలో మనం చూద్దాము. దీనికి వచ్చేసి మనం సైడ్లో బొందలు పెట్టానమాట. సైడ్లో బొందలు అంటే మనం టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా బ్యాక్ వస్తుంది కదా, బ్యాక్ కాకుండా సైడ్ ఇచ్చామన్నమాట. ఫస్ట్గా దీనికి వచ్చేసి మనకు 2 meters క్లాత్ కావాలన్నమాట. 2 meters క్లాత్ని దీనికి అంచు వచ్చిందనమాట. అంచును మొత్తం నేను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ముందర నుంచి వెనకల వరకు కుచ్చు పెట్టుకొని కుట్టేందుకు మీ తర్వాత తెలుస్తుంది కుట్టేటప్పుడు, ఓకేనా. ఇది కూడా ఈ సైడ్ కూడా ఉండే మొత్తము దీని అంచు కూడా ఈ సైడ్ ఉండే అంచు కూడా మొత్తము ఇలా నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ 2 సైడ్ల అంచు ప్లస్ ఈ క్లాత్ అనమాట. తర్వాత మనకు వచ్చేసి ఈ క్లాత్ని ఇలా 2 folds వేసేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ మనం సైడ్లో బొందలు పెట్టాం కదా డ్రెస్కి, ఆ డ్రెస్కి బొందలు కావాలి కాబట్టి ఇక్కడ సైడ్లో మనము మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకొని 1 piece పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే ఎడ్జెస్లో అంటే అన్ఈవెన్గా అంటే హెచ్చులు తగ్గులు ఉంటాయి కదా, అవంతా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. స్ట్రైట్గా లేదు కాబట్టి మొత్తం ఇట్లా కట్ చేసేసుకోండి. ఈ సైడ్ కూడా ఒక బొందని తీసుకోండి. సైడ్స్లో ఈ సైడ్ టు ఈ సైడ్ టు వస్తున్నాయి అనమాట బొందెలు. మొత్తం 4 బొందెలు వస్తాయన్నమాట డ్రెస్కి. మొత్తము దీన్ని కూడా ఇలా కట్ చేసుకోండి. ఒక్కొక్క పీస్లో మనకు 2 బొందెలు రావాలన్నమాట, ఓకేనా. తర్వాత మొత్తం క్లాత్ ఇది మిగిలిందనమాట. మనకు ఫ్రంట్ టాప్ అండ్ బాటమ్ 2 రావాలన్నమాట. ఈ క్లాత్లోనే మనము ఇలా 2 folds వేసేసుకోవాలి. 2 folds వేసేసుకున్న తర్వాత మనకు ఆల్తికి తీసుకున్న ఫ్రాక్ వచ్చేసి మనకు టాప్ పార్ట్కి ఎంత కావాలో ఇలా మెజర్ చేసేసుకొని దాన్ని మొత్తం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని మొత్తము అక్కడ నుంచి మార్క్ చేసుకున్నాము, అక్కడ నుంచి మొత్తం లాస్ట్ వరకు ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్ చేసేద్దాము. హాఫ్ చేసిన దాన్ని ఇలా ఫోల్డ్ వేసేసుకొని తర్వాత ఇలాగా ఫ్రంట్ పార్ట్ని మనము నెక్ అండ్ ఆర్మ్ హోల్ కట్ చేయాలి కదా, దానికోసం అనమాట. తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న ఫ్రాక్ని ఇలా పెట్టేసుకొని నెక్కు గీసుకోండి. ఇలా నెక్కుకి ఇక్కడ కింద మార్క్ వేసుకొని తర్వాత పైన కూడా ఇలా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ కింద కూడా ఒక మార్క్ పెట్టేసేసుకోండి. తర్వాత నెక్ లైన్ మొత్తము ఇలా డ్రా చేసేయండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇలా డ్రా చేయండి. ఇక్కడ లూజ్కి ఎంత కావాలనేది మొత్తం ఇక్కడ దాన్ని కూడా ఇలా డ్రా చేసేయండి. మొత్తము ఇక్కడ నుంచి మనము మొత్తము నీట్గా ఇలా డ్రా వేసేసుకోండి. మొత్తము ఫ్రాక్ కోసము మొత్తం ఇలా నీట్గా మార్క్ వేసేసుకోండి. ఇది నెక్ అనమాట ఫ్రాక్కి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను రౌండే ఇచ్చాను. దీనికి మొత్తం రౌండే ఇచ్చాను అనమాట. తర్వాత దీనికి ఆర్మ్ హోల్ అనమాట. ఫ్రాక్కి ఆర్మ్ హోల్ దగ్గర మొత్తం ఇలా నీట్గా మార్క్ చేసేసుకోండి. నీట్గా మార్క్ చేసుకున్న దాన్ని మొత్తము మనము కట్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని మొత్తం నెక్ని మార్క్ చేసిన విధంగా మనము నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనము ఇలా నీట్గా మొత్తం కట్ చేసేసుకోండి. మొత్తం ఇలా లాస్ట్ వరకు నీట్గా నిదానంగా ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 దీంట్లోనే వచ్చాయన్నమాట. మొత్తం వచ్చిన దాన్ని 2 సపరేట్ చేసేయండి. సపరేట్ తీసేసుకొని బ్యాక్ సైడ్ మనకు ఉక్సులకు కాజాలకు పక్కన కట్ చేసుకోవాలి కదా. బ్యాక్ సైడ్ పార్ట్ని 2 half చేసేయాలన్నమాట. దాన్ని పక్కకు తీసేసి దీన్ని ఇలా మడుచుకొని దీన్ని 2 half చేసేయండి. మొత్తము ఇలా దీన్ని ఇలా హాఫ్ చేసేయండి. ఇక్కడ ఉక్సులు పట్టి అండ్ కాజాల పట్టి వస్తుందన్నమాట మనకు. మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మనకు టాప్ పార్ట్ వచ్చేసి రెడీ అయిపోయిందనమాట. ఇది టాప్ పార్ట్, ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ అనమాట. మిగతాది మొత్తము ఇలా దీనికి మనము లైనింగ్ కట్ చేయాలి కదా టాప్ పార్ట్కి, దానికోసమని మనము ఇక్కడ ఇలా మొత్తము లైనింగ్ మొత్తం స్ట్రైట్గా దీనికి కట్ చేసేసుకోండి. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్కి 2 pieces వచ్చాయి కదా, 2 pieces ఇలా పెట్టేసుకొని దీనిపైన ఇలాగా మొత్తము నీట్గా కట్ చేసేయండి. దీని తర్వాత కట్ చేసేస్తామని అక్కడ పక్కన పెట్టేశాను. తర్వాత ఇవి బాటమ్ పార్ట్కి మనకు కింద కుచ్చులు పెట్టుకోవాలి కదా, దానికోసం అనేసి ఈ క్లాత్ అనమాట. మొత్తము ఇది
బాటమ్ పార్ట్ కుచ్చి పెట్టుకోవాలి కదా మనం, దానికోసం అన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని ఇలా 2 హాఫ్ చేసేయండి. మొత్తం ఇలా హాఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత దీనికి లైనింగ్ కావాలి కదా, లైనింగ్ కూడా దీన్ని ఇలా పడిచేసి మొత్తము దీన్ని పై భాగాన మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా పెట్టేసేయండి. అంటే ఎంత సైజు కావాలని, ఎంత లెంత్ ఉందని దానికోసం అనేసి దీన్ని ఇలా హాఫ్ చేసేయండి. మొత్తం లైనింగ్ని హాఫ్ చేశారు కదా, ఇక్కడ కొంచెం ఎడ్జ్లో ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత మొత్తం మనం కటింగ్ అంతా మొత్తం ఇప్పుడు కటింగ్ అయిపోయిందనమాట. మొత్తం పీసెస్ అన్ని దీంట్లో పెట్టుకొని మొత్తం ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ని లైనింగ్కి జాయిన్ చేయాలన్నమాట. దానికి ఫ్రంట్ పార్ట్ని లైనింగ్కి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ 2 ఇలాగా అటాచ్ చేసేయండి. మామూలుగా అందరూ గమ్ అండ్ సంథింగ్ యూజ్ చేస్తుంటుండారండి మామూలుగా, కానీ నేను యూజ్ చేయను, డైరెక్ట్గా కుట్టే వేస్తాను అనమాట. ఎక్కువ నేను గమ్ అయితే ప్రిఫర్ చేయను అనమాట. ఫెవికాల్ వేస్తారు కదా, అది ఫెవికాల్ అయితే నేను ప్రిఫర్ చేయను, నేను కుట్టే వేసుకుంటాను దాదాపు 90%. మొత్తము ఇలా అవుట్లైన్కి మొత్తము ఇలా నీట్గా కుట్టు వేసేయండి. మొత్తం మెయిన్ క్లాత్కి ఇక్కడ ఆర్మ్స్ దగ్గర, తర్వాత షోల్డర్ తర్వాత నెక్ లైన్ అనమాట. ఇప్పుడు నెక్ లైన్కి ఇలా మొత్తం నీట్గా కుట్టు వేసేయండి నీట్గా. తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర, తర్వాత మొత్తము ఇలా నీట్గా దీనికి కుట్టు వేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, అది ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా మొత్తం ఎక్స్ట్రా లైనింగ్ ఉండేదంతా మొత్తం ఇలా కట్ చేసేయండి నీట్గా. మొత్తము ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ను కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ను కూడా అలాగే లైనింగ్ అటాచ్ చేయండి. ఈ పీస్ నేను ఎందుకు జాయిన్ చేస్తున్నానంటే బ్యాక్ పార్ట్కి కొంచెం క్లాత్ తక్కువ ఉందన్నమాట, లైనింగ్ క్లాత్, దానికి అటాచ్ చేసేందుకు నేను దీన్ని ఇలా స్టిచ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. చిన్న పీస్ తక్కువ వస్తుంది, దానికోసం అనేసి నేను ఇలా కుట్టు వేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ తక్కువ వచ్చినప్పుడు అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. తర్వాత ఇది కాజాల పట్టి సైడ్ అనమాట. ఈ పార్ట్ కాజాల పట్టి సైడ్ పెట్టుకుంటాం కదా, ఆ సైడ్ పార్ట్ అనమాట ఇది, బ్యాక్ సైడ్ది. తర్వాత దీన్ని కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ 2 అటాచ్ చేసేయండి. మొత్తం నీట్గా దీన్ని కూడా ఇలాగా నీట్గా అటాచ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా మెయిన్ పార్ట్లో లైనింగ్ 2 అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత దీన్ని మొత్తము ఇలా కట్ చేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ అంతా లైనింగ్ ఎక్స్ట్రా ఉండేదంతా మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత ఇంకొక పార్ట్ ఇక్కడ మనకు లైనింగ్ క్లాత్ తక్కువ వచ్చిందని చెప్పాను కదా, మనం పీస్ ఒకటి కుట్టు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఇలాగా ఇక్కడ జాయిన్ చేయాలన్నమాట. ఎక్కడ జాయిన్ చేయాలి, మనకి ఎక్కడ తక్కువ వచ్చిందో చూసుకొని అక్కడ జాయిన్ చేయాలన్నమాట. ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి మనము ఇక్కడ ఒక కుట్టు వేసుకొని దాని పై భాగాన్ని ఇంకొక కుట్టు వేయండి. తర్వాత ఇదంతా మొత్తము లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ 2 అటాచ్ చేసేయండి. మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ 2 ఇలాగా అటాచ్ చేసేయండి. మొత్తం ఎక్స్ట్రా లైనింగ్ ఉండేది మొత్తం ఇలా కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉండేదంతా పీసెస్ అంతా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కూడా 2 పీసెస్ సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనము ఉక్సులు పట్టీకి కుట్టుకోవాలన్నమాట. మొత్తం ఉక్సులు పట్టీకి మెయిన్ క్లాత్ పైన నుంచి లోపలికి మడచాలన్నమాట. ఉక్సులు పట్టి ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. తర్వాత దీనిపైన ఇంకొక కుట్టు వేయండి. పై భాగాన ఇంకొక కుట్టు వేసేసి తర్వాత తిప్పించి దాని లో భాగాన ఇంకొక కుట్టు వేయండి. దీనికి మొత్తంలో భాగాన ఇలా ఇంకో కుట్టు వేసేయండి. ఇదికి మనకు ఉక్సులు పట్టి రెడీ అయిపోయిందనమాట బ్యాక్ పార్ట్కి. తర్వాత ఇప్పుడు మనకు కాజాల పట్టి కుట్టుకోవాలి. కాజాల పట్టి వచ్చేసి లోపల నుంచి పైకి తిప్పాలన్నమాట. లైనింగ్ సైడ్ ఇలాగా స్టిచ్ చేయండి. లైనింగ్ సైడ్ ఇలా నీట్గా ఇలాగ స్టిచ్ చేయండి. తర్వాత మొత్తము పైన దీనికి కూడా పైన కుట్టు వేసేయండి.
తర్వాత తిప్పించి దానికి మెయిన్ క్లాత్ పైకి వచ్చేలాగా ఇలాగా కాజల్ పట్టి ఇలాగా పెట్టేసేయండి. తర్వాత రెండు పార్ట్స్ బ్యాక్ పార్ట్లో రెండు రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇవి రెండు రెడీ అయిపోయాయి కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేద్దాము. తర్వాత ఈ పీసెస్ వచ్చి మనకు నెక్ లైన్కి అండ్ ఆర్మ్ హోల్ దగ్గర మొత్తము ఇవి కావాలి కదా, దానికోసమని ఇవి మొత్తం మనము నీట్గా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పీసెస్ని మొత్తం మనము జాయిన్ చేసి నేను కింద నుంచి పైకి తిప్పి కుడుతున్నాను అనమాట. ఎందుకంటే మనకు నెక్ లైన్కి పైపింగ్ వేయలేదు కాబట్టి మనకు ఇది వేసినా కూడా చాలా పట్టీలాగా కొంచెం నీట్గా బాగా కనిపిస్తుంది అనమాట. బ్లాక్ అనేది కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది కాబట్టి నీట్గా ఉంటుందనేసి నేను ఇలాగ ప్రిఫర్ చేశాను దీన్ని. మొత్తము ఇలా నీట్గా మొత్తము ఇలా కట్ చేసిన దాన్ని మొత్తం నీట్గా ఈ పీసెస్ అన్నీ ఇప్పుడు మనము జాయిన్ చేయాలన్నమాట. ఈ పీసెస్ని మొత్తము ఇలాగా నీట్గా జాయిన్ చేసేయండి. ఈ పీసెస్ని మొత్తం ఇలాగా నీట్గా జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసెస్ మొత్తం ఇలా కట్ చేసేయండి. తర్వాత పీసెస్ అన్నీ అలాగే జాయిన్ చేయండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఇలాగే జాయిన్ చేయండి. పీసెస్ అన్నీ ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేయాలన్నమాట. షోల్డర్ ఇలా జాయిన్ చేయండి. 1-2 కుట్లు వేసుకోండి. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తానండి, 1-2 కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది. కుట్లు వేసేసేయండి. దీనికి కూడా 2 కుట్లు. తర్వాత మనకు ఇక్కడ నెక్ లైన్కి లైనింగ్ సైడ్ నుంచి మనము ఇలాగ దీన్ని కుట్టుకుందాము. ఈ పీస్ను మనం తయారు చేసుకున్నాం కదా, ఆ పీస్ని దానికి నెక్ లైన్కి బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ పెట్టేసి నీట్గా ఇలాగ కుట్టు వేసేయండి. మొత్తం నెక్ లైన్ అన్నమాట ఇది. మొత్తం ఇలా నీట్గా నెక్ లైన్కి ఇలాగా కుట్టు వేసేయండి. మొత్తం దీన్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేయండి. తర్వాత ఇలా మనం ఖర్చులు పెట్టుకోండి, ఎందుకంటే ఫోల్డింగ్ బాగా అవుతుందన్నమాట తిప్పి కుట్టుకోవడానికి. ఓకేనా? మొత్తము ఇలా ఖర్చులు పెట్టేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉండేది కట్ చేయొద్దు, దాన్ని లోపలికి మడిచేసి ఇలా కుట్టుకోవాలన్నమాట. లోపలికి మడుపు ఇలాగ మడిచేసి దానిపైన ఇలాగా ఎక్స్ట్రా పీస్ ఉన్నిందండి, అందుకే ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. పైన ఇలాగ పైన తిప్పి ఒక కుట్టు వేయండి. మొత్తం నీట్గా ఇలాగా లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేయండి. మొత్తం మీద ఎక్స్ట్రా పీస్ అంతా ఇలాగా లోపలికి మడిచేసి ఇలాగా కుట్టు వేసేయండి. తర్వాత ఇప్పుడు ఆర్మ్స్ దగ్గర కూడా షోల్డర్స్ ఇక్కడ హ్యాండ్స్ పెడతాం కదా, అక్కడ కూడా మీరు ఇలాగా ఒక కుట్టు ఇలాగా నీట్గా వేయండి. తర్వాత ఇలా నీట్గా నిదానంగా వేసేయండి. ఇలాగ లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు ఇలాగ దీనికి కూడా మనము కచ్చుకలు పెట్టుకొని తిప్పించి కుట్టుకోండి. దీన్ని కూడా ఇలా తిప్పి నీట్గా కుట్టు వేసేయండి. నీట్గా దీన్ని తిప్పించి ఒక కుట్టు వేయండి. కుట్టు లాస్ట్ వరకు వేయండి. దీన్ని తిప్పి పై భాగాన ఒక కుట్టు ఇలా నీట్గా మొత్తము వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు కూడా ఇలా నీట్గా ఒక కుట్టు లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టు వేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత ఈ సైడ్ కూడా అలాగే నీట్గా కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు ఇలాగ నీట్గా ఒక కుట్టు వేసేయండి.
తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కూడా మనం అలాగే వేసేసుకుందాం. అలాగే దీనికి కూడా అలాగే క్లాత్ ఇలాగే పెట్టేసి మొత్తము దానిలాగే తిప్పించి పై భాగానికి, లో భాగం నుంచి పై భాగానికి అలాగే దాన్ని కూడా ఇలా మడుచుకొని ఇలాగ నీట్గా ఇక్కడ నుంచి పెట్టేసి మనకు లాస్ట్ వరకు ఇలాగే కుట్టుకోండి. ఇలాగా నీట్గా ఒక కుట్టు వేసేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు దాన్ని కూడా ఇలాగే కుట్టేసి తర్వాత దానికి కూడా కచుకులు పెట్టుకొని తిప్పి కుట్టుకోవాలన్నమాట. చూడండి, లైనింగ్ వైపు కూడా మనకి ఎక్కడ కానీ పీసెస్ కానీ ఏమీ లేకుండా ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి. మొత్తము ఇలా నీట్గా కుట్టుకోండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉండేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత దీనికి కూడా ఇలాగే నీట్గా కచ్చుకులు పెట్టుకోండి. ఇలా మొత్తము నీట్గా లాస్ట్ వరకు ఉండేది మొత్తం ఇలా కచ్చుకులు పెట్టుకొని దాన్ని తిప్పించి ఒక కుట్టు వేసేయండి. దాన్ని తిప్పి ఇలాగా నీట్గా ఒక కుట్టు వేసేయండి మొత్తం లాస్ట్ వరకు. తర్వాత టాప్ పార్ట్ మనకు రెడీ అయిపోయిందనమాట. తర్వాత మనము టక్స్లు వేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలాగా మనము ఆ ఫోల్డ్ వేసేసి నేను వేసిన విధంగా ఇలా వేసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అలాగే మనము ఇక్కడ ఫోల్డ్ వేసేసుకొని ఇక్కడ టక్స్ వేసుకుందాము. అలాగే ఈ సైడ్ కూడా అలాగే ఒక టక్స్ వేసుకుందాము. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. తర్వాత ఇది బాటమ్ పార్ట్ అనమాట. దీనికి 1 ఇంచు మడుచుకొని ఇలాగ నీట్గా ఒక కుట్టు వేసేసుకోండి. 1 ఇంచు మడుచుకొని లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేసుకోండి. దీనికి మనము కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా కుచ్చులు పెట్టుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగా 1 ఇంచుతో ఇలా కుట్టు వేసేయండి. తర్వాత ఇంకొక సైడ్ నుంచి మనము కుట్టు వేసిన సైడ్ కాకుండా ఇంకొక సైడ్ వచ్చేసి ఇలాగ కుచ్చు పెట్టేసుకొని మొత్తము ఇలాగ కుట్టేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక పార్ట్ కూడా అలాగే మనము కుట్టు వేయాలన్నమాట. దాన్ని కూడా ఇలాగే మడుచుకొని దీన్ని కూడా కుచ్చులు పెట్టేసుకొని ఇంకొక పార్ట్కి కూడా అలాగే మొత్తము ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేయాలి కదా, లైనింగ్ కూడా ఇవి 2 మెజర్ చేసుకోవాలన్నమాట. 2 ఒక సైజు ఉన్నాయా లేవా అని. తర్వాత లైనింగ్ వచ్చేసి దాన్ని కూడా 1 ఇంచు ఇలా మడుచుకొని మనము మెయిన్ క్లాత్ ఎలా మడుచుకున్నామో దీన్ని కూడా అలాగే మడుచుకొని ఇలాగా కుట్టు వేసేసుకోండి. తర్వాత ఇంకొక పార్ట్ అనమాట ఇది. దాన్ని కూడా 1 ఇంచు ఇలా మడుచుకొని ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. తర్వాత 2 డివైడ్ చేయండి. తర్వాత దీనికి కూడా కుచ్చు పెట్టుకోవాలన్నమాట. మనం మెయిన్ క్లాత్కి ఎలా పెట్టుకున్నామో దీన్ని కూడా అలాగే కుట్టు పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ సైజ్ ఎంత వచ్చిందో దానికి కూడా అలాగే రావాలన్నమాట. లాస్ట్ వరకు ఇది ఇప్పుడు మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ 2 ఇలాగా అటాచ్ చేసేయండి. ఇంకొకటి కూడా ఇలాగే కుచ్చు పెట్టుకోండి. లైనింగ్ మొత్తం లైనింగ్ కూడా ఇలాగే కుచ్చు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ని దీనిపైన పెట్టేసి దీనికి కూడా ఒక కుట్టు వేసేయండి. మొత్తము ఇలాగా నీట్గా కుట్టు వేసేయండి. తర్వాత మనము బొందల కోసం తీసుకున్నాం కదా క్లాత్, దాన్ని ఇలాగ మడుచుకొని ఇలాగ కుట్టు వేసేయండి. బొందల కోసం అన్నట్టు బొందలు వచ్చి మనకు 4 తీసుకోవాలన్నమాట. ఒక్కొక్క బొందలో 2 బొందలు రావాలన్నమాట. ఒక్కొక్క పీస్లో 2 బొందలు రావాలి. తర్వాత వచ్చిన దాన్ని మొత్తం ఇలా కట్ చేసేసి దానికి ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక పీస్ అన్నమాట ఇది. తర్వాత దీన్ని ఇలాగ ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తము ఇలాగ నీట్గా నేను కట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత దీన్ని హాఫ్ కట్ చేయాలన్నమాట. తర్వాత దీన్ని ఇలాగ కొలుచుకొని మనము హాఫ్ ఇలా కట్ చేసేసి
నా దగ్గర ఉన్న పెన్సిల్తో దాన్ని ఈ సైడ్ తిప్పేసాను అనమాట. మొత్తం ఇలాగా పెట్టేసి మొత్తం నీట్గా యువతల వైపు తిప్పేసాను. మొత్తం తిప్పేసి దీనికి నేను 4 బొందలు చేసేసాను అనమాట. దీన్ని మొత్తము ఇలాగ 4 చేసేసాను. ఈ బొందల్ని మొత్తం ఎక్కడైనా మీకు దారాలు కనిపిస్తుంటే మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. కట్ చేసేయండి. ఇది ఇంకొక బొంద అనమాట. ఒక బొందలో మనకు ఒక పీస్లో మనకు 2 వచ్చాయి కదా, ఇంకొక పీస్ అనమాట ఇది. మొత్తము దీన్ని కూడా ఇలాగా మొత్తం తిప్పించుకోవాలన్నమాట. తిప్పి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం నీట్గా ఇలా తిప్పి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం మనకు 4 బొందలు వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు మనం అంచు తీసుకున్నాం కదా క్లాత్లో నుంచి, ఆ అంచుని ఇలాగా ఒక సైడు ఇలా మడుచుకొని కుట్టుకోవాలన్నమాట. ఒక సైడ్ ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. ఒక పీస్ అన్నమాట. ఇది ఇంకొక పీస్. 2 పీసెస్ వచ్చాయి కదా, మనం 2 సైడ్ అంచు ఉంది కదా, 2 పీసెస్ని ఇలా మడుచుకొని ఇలాగా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి మడుచుకొని మనం కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. దీనికి కూడా మొత్తం ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు ఈ కుచ్చుళ్ళు కొంచెం నెక్ కన్నా 1 ఇంచు నెక్ దగ్గర 1 ఇంచు వదిలేసి మనం అక్కడ పెట్టుకొని ఇది స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తము ఇలాగ కుచ్చు పెట్టేసుకోవాలి. దీనికి ఇంకొక పీస్ కూడా అలాగే మనము కుచ్చు పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని కూడా ఒక సైడు కుట్టు వేసి 1 ఇంచు మడుచుకొని కుట్టు వేసేసి తర్వాత దీన్ని కూడా ఇలాగే నీట్గా కుచ్చు పెట్టేసుకోవాలి. మొత్తం కుచ్చు పెట్టేసుకొని దీన్ని ఇంకొక సైడ్ పీస్ అనమాట. ఇది 2 ఇలాగా వచ్చేసాయి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి అండ్ టాప్ పార్ట్కి ఇది ఇలాగ పెట్టేయాలన్నమాట. ఇలాగ పెట్టేసి నెక్ దగ్గర 1 ఇంచు వదిలేసి షోల్డర్ దగ్గర ఇలాగా పెట్టేసి కుట్టేయాలన్నమాట. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేసేయండి. మొత్తం నెక్ లైన్కి 1 ఇంచు వదిలేసి తర్వాత ఇలాగ స్టిచ్ చేసేసుకోండి లాస్ట్ వరకు. మొత్తం లాస్ట్ వరకు ఇలాగా ఒక కుట్టు వేసేసుకోండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. ఈ సైడ్ కూడా అలాగే 1 ఇంచు నెక్ సైడ్ దగ్గర నుంచి 1 ఇంచు వదిలేసి ఇలాగా లాస్ట్ వరకు కుట్టు వేసేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ ఇప్పుడు బొందలు పెట్టుకోవాలన్నమాట. మనము ఇక్కడ ఈ కుచ్చు పెట్టాం కదా, మనం కింద బాటమ్ పార్ట్ అటాచ్ చేసే కన్నా 2 ఇంచుల పైన ఇలా కుట్టుకోండి. తర్వాత ఇది కూడా ఈ సైడ్ కూడా అలాగే దీనికి బాగా రఫ్ చేసుకోండి, ఎందుకంటే బొందలు ఓడిపోకుండా ఉండడం కోసం. తర్వాత ఇక్కడ కూడా కింద బ్యాక్ సైడ్ కూడా అలాగే బొందలు ఇలా కూర్చోబెట్టేసి పక్కన రఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఈ సైడ్ కూడా ఇలాగే రఫ్ చేసి ఇలాగ పక్కకు తీసేయండి. తర్వాత బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా ఉక్సులు పట్టి కాజాలు పట్టి దాన్ని 2 జాయిన్ చేసేయాలా, ఒకదానిపైన ఒకటి పెట్టి జాయిన్ చేయాలన్నమాట. తర్వాత బొందలు మొత్తం ఇలాగ వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని మనము ఫ్రంట్ టాప్ పార్ట్కి ఇలాగ అటాచ్ చేసేయాలి. ఇలా పెట్టిన విధంగా బొందలు లోపలికి జరుపుకోండి, ఎందుకంటే దీనిపైన కుట్టు పడిందంటే అటాచ్ అవుతుంది అనమాట, దానికి తగులుకుంటుంది కదా, కుట్టు పడితే అతుక్కుంటుంది కదా, దానికోసం అనేసి 1కి 2 సార్లు చూసుకుంటూ ఇలాగ కుట్టు వేసేయండి. తర్వాత బ్యాక్ సైడ్ అనమాట, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయిపోయింది అనమాట. బొందలు ఇలాగ వచ్చాయి చూడండి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర ఉన్నాయి కదా, 2 ఇలా దానిపైన ఒకటి పెట్టి ఇలాగ రఫ్ చేసేయండి. దీనికి కూడా బాటమ్ పార్ట్ అటాచ్ చేయండి. నేను చెప్పిన విధంగా ఇక్కడ ఇలా పెట్టేసి అటాచ్ చేయండి. మొత్తం ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత మొత్తం ఫ్రాక్ ఇలా వచ్చేస్తుంది అనమాట. తర్వాత
ఇప్పుడు మనము లాస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర ఇక్కడ మనము ఆల్తికి తీసుకున్న డ్రెస్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని ఇంకా బాగా ఎంత లూజ్ కావాలో ఇలా పెట్టుకొని మార్క్ చేసేసుకొని మొత్తము ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. బొందలు లోపలికి జరుపుకోండి, లేకుండా దీనికి అతుక్కుంటాయన్నమాట. అంటే దాని మీద కూడా కుట్టు పడుతుంది కదా, అందుకోసం అనేసి. తర్వాత లాస్ట్ వరకు ఇలాగ ఒక కుట్టు వేసేయండి. ఈ సైడ్ కూడా ఒక సైడ్ మనం ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా, దాని మెజర్మెంట్ ప్రకారం దీన్ని కూడా ఇలాగ మార్క్ చేసేసుకొని మొత్తము ఇక్కడ వరకు ఇలాగ గీసేసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత లాస్ట్ వరకు ఇలా లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేయండి. మొత్తం ఫైనల్గా ఫ్రాక్ కంప్లీట్ అయిందండి. ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా ఏమైనా స్టిచ్చింగ్స్ కానీ కట్టింగ్స్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా స్టిచ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా ఫ్రాక్ వచ్చేసి ఇలాగ వచ్చేసిందండి. చూడండి ఎంత లుక్ ఉందో. సైడ్ బొందలు పెట్టాం కాబట్టి దాన్ని లూజ్ టైట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. బ్యాక్ బొందల కంటే సైడ్ బొందలు నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.